Hello viewers, welcome to Telugu Scit tutorials. This is Python programming language, session 40. About equality operators. ఇంతకుముందు క్లాస్లో మనం రిలేషనల్ ఆపరేటర్స్ చూసాం. అది పూర్తిగా చైనింగ్ ఆఫ్ రిలేషనల్ ఆపరేటర్స్ కూడా చూసాం. ఇప్పుడు ఈ సెషన్లో ఈక్వాలిటీ ఆపరేటర్స్. ఇది సెషన్ 40. దీంట్లో ఈక్వాలిటీ ఆపరేటర్స్ గురించి చర్చించుకుంటాం. ఈక్వాలిటీ ఆపరేటర్స్ అంటే డబుల్ ఈజ్ ఈక్వల్స్ టు, నాట్ ఈక్వల్స్ టు, వీటి గురించి చూస్తాం. దీంట్లో సింపుల్గా తీసుకున్నామంటే దీస్ ఆపరేటర్స్ బై డిఫాల్ట్ కన్సిడర్ యాజ్ ఈక్వాలిటీ ఆపరేటర్స్. వీటిని ఈక్వాలిటీ ఆపరేటర్స్ అంటారు. ఈక్వాలిటీ ఆపరేటర్స్ కెన్ అప్లై ఎనీ టైప్, ఈవెన్ ఫర్ ఇన్కంపాటబుల్ టైప్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకున్నాం, ఇది ఆల్రెడీ ఇంతకుముందు తీసుకున్నది. పైథాన్ ఐడిఎల్ఈ తీసుకొని దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కంపాటబుల్ టైప్ అంటే 10 ఈజ్ ఈక్వల్స్ టు డబుల్ ఈజ్ ఈక్వల్స్ టు 20 అని ఇచ్చాం. 10 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 20, ఫాల్స్ అని వస్తుంది. ఎవరైనా చెప్పగలరు దీన్ని. వాట్ ఈస్ ద ఆన్సర్ బై డిఫాల్ట్ వీఆర్ గోయింగ్ టు గెట్ అంటే ఫాల్స్. అదేవిధంగా 10 నాట్ ఈక్వల్ టు 20 అన్నామంటే ట్రూ. వాట్ ఈస్ ద ఆన్సర్ బై డిఫాల్ట్ వీఆర్ గోయింగ్ టు గెట్ అంటే ట్రూ ఇట్ సెల్ఫ్ ఈస్ ద ఆన్సర్. నాట్ రిక్వైర్డ్ టు ఎగ్జిక్యూట్ ఇఫ్ యూ కన్సిడర్ 10 ఈజ్ ఈక్వల్స్ టు 20, 10 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 20 ట్రూ. నెక్స్ట్ ఐ విల్ టేక్ 10 ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ అని ఇస్తాం. 10 అనేది 10, ట్రూ అంటే 1, 10 ఈజ్ ఈక్వల్స్ టు 1 అని అంటే ఫాల్స్. బూలియన్ వాల్యూ ట్రూ. ట్రూ అంటే వాట్ ఈస్ ద ఆన్సర్ 1. 10 ఈజ్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అంటుంది, ఫాల్స్. బికాస్ ద రీజన్ ట్రూ మీన్స్ 1. దట్స్ వై ఫాల్స్ ఈజ్ ద ఆన్సర్. నౌ ఐ am టేకింగ్ ఫాల్స్ ఈజ్ ఈక్వల్స్ టు మళ్ళీ ఫాల్స్ అని ఇస్తుంది. ఫాల్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఫాల్స్, ట్రూనే కదా. వాట్ ఈస్ ద అవుట్పుట్ అంటే ట్రూ. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 0 అని ఇచ్చాను, ట్రూ. దట్స్ వై వీఆర్ గెటింగ్ ట్రూ. ఏదైనా తీసుకోవచ్చు. దట్స్ వై డబుల్ ఈక్వల్ ఆపరేటర్ ఈజ్ ఆల్వేస్ గోయింగ్ టు కంపేర్ కంటెంట్ కంపారిజన్ ఓన్లీ. కంటెంట్, ఇప్పుడు కంటెంట్ అంటే ట్రూ అన్నప్పుడు ట్రూ వాల్యూ యాక్చువల్గా ఏంటి 1, ఫాల్స్ అన్నప్పుడు ఏమవుతుంది 0. బట్ ఇన్ జావా టర్మినాలజీ ఈజ్ డిఫరెంట్. In Java, terminology is different. Here in Python, double equal operator is always going to compare content comparison only. ఏం కంటెంట్ ఉంది దాన్నే కంపేర్ చేస్తుంది, కానీ ఇట్ ఈజ్ నెవర్ గోయింగ్ టు కంపేర్ అడ్రస్ కంపారిజన్. జావాలోలాగా అడ్రస్ కంపారిజన్ని కంపేర్ చేయదు, కంటెంట్ కంపారిజన్. ఇఫ్ యూ వాంట్ అడ్రస్ కంపారిజన్, ఈజ్ ఆపరేటర్ ఈజ్ దేర్, మేక్ ష్యూర్. ఎనీవే ఆన్సర్ ఈజ్ ఫాల్స్. హియర్ కంటెంట్ కంపారిజన్ ఓన్లీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సింగిల్ కొటేషన్లో రాధ అని తీసుకొని సింగిల్ కొటేషన్ డబుల్ ఈజ్ ఈక్వల్స్ టు సింగిల్ కొటేషన్ రాధ అని చేశాను. చూడండి, రాధా ఈజ్ ఏ స్ట్రింగ్. ఇంతకుముందు కొంత బూలియన్ వాల్యూస్ ఫాల్స్ ఫాల్స్ అని 10 ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిజర్ వాల్యూ బూలియన్ వాల్యూ చూసాము. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే స్ట్రింగ్ వాల్యూ రాధా ఈజ్ ఈక్వల్స్ టు రాధా అనేసి చేసి ఎంటర్ చేస్తే ట్రూ వస్తాం. సో because content wise both are same or not. Suppose if I can take 10 అనుకోండి, డబుల్ ఈజ్ ఈక్వల్స్ టు సింగిల్ కొటేషన్లో రాధా అని చెప్పి తీసుకున్నాం. చేస్తే 10 ఈజ్ ఇంటిజర్, రాధా ఈజ్ స్ట్రింగ్. దీని కంటెంట్ వచ్చి ఇంట్ కంటెంట్, దీని కంటెంట్ వచ్చి స్ట్రింగ్ కంటెంట్. స్ట్రింగ్ అంటే RADH అంటే స్ట్రింగే కదా అన్నప్పుడు ఇది ఫాల్స్. ఎందుకంటే 1 ఇంటూ 1 string. Output by default we are going to get false. Compatibility is not there. 10 is integer, Radha is string. Compatibility is not there, simply returns false. So you can apply double equal to operator for anything, no problem. What is the answer? False is the answer. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ we are never going to get error. ఎందుకంటే డబుల్ ఈక్వల్ ఆపరేటర్ ఆల్వేస్ టాక్స్ అబౌట్ కంటెంట్ కంపారిజన్ ఓన్లీ. ఇఫ్ ద కంటెంట్ ఈజ్
సేమ్ కంటెంట్ గాన ఒకటే అయితే రిటర్న్స్ ట్రూ, కంటెంట్ గాన డిఫరెంట్ అయితే రిటర్న్స్ ఫాల్స్. దట్స్ ఆల్. ఈవెన్ ఫర్ ఈక్వాలిటీ ఆపరేటర్ చైనింగ్ కాన్సెప్ట్ ఆల్సో అప్లికేబుల్. అదే ఫర్ ఎగ్జాంపుల్ చైనింగ్ కాన్సెప్ట్ తీసుకుంటే ఇక్కడ 10 ఈజ్ ఈక్వల్స్ టు 20, 20 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 30, 30 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 40 అని ఉంది. దీన్నంతా కలిపి ఒకటే లైన్లో 10 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 20 ఈజ్ ఈక్వల్స్ టు 30 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 40 నాట్ ఈక్వల్స్ టు 50 నాట్ ఈక్వల్స్ టు 60 అన్నప్పుడు ఫస్ట్ చూడండి 10 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 20 ట్రూ, అదేమో ట్రూ. 30 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 40 అన్నప్పుడు ట్రూనే. 40 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 50 ట్రూనే. 50 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 60 ట్రూ. ఆల్ కండిషన్స్ ఆర్ ట్రూ, అన్ని కండిషన్స్ ట్రూ. కానీ మధ్యలో ఒకటి చూడండి 20 ఈజ్ ఈక్వల్స్ టు 30 అనేది, ఎక్సెప్ట్ 20 ఈజ్ ఈక్వల్స్ టు 30 ఫాల్స్ అనేది తప్పితే మిగతా అన్నీ ట్రూని. ఒక్కటి తప్పైనా కూడా బికాస్ ఆల్ ఆర్ ట్రూ ఓన్లీ, బట్ వన్ ఈజ్ ఫాల్స్. If all comparisons are true, the result is true. All comparisons are true. At least one comparison false కాబట్టి the result is false. కాబట్టి చూస్తాం ఇది. ఫర్ ఎగ్జాంపుల్ 10 is not equal to 20 is equals to 30 is not equals to 40 is not equals to 50 is not equals to 60. అన్నీ కరెక్ట్. ఈ 20 is equals to 30 అనేది 20 30కి ఈక్వల్ కాదు కదా. ఇవి నాట్ ఈక్వల్ టు 30 is not equals to 40, 40 is not equals to 50, 50 is not equals to 60. All are true. All comparisons are true. The result is true. కానీ ఒక్క కంపారిజన్ ఫాల్స్ అయింది కదా, రిజల్ట్ ఏమవుతుంది? ఫాల్స్. ఫాల్స్. అలా లేకుండా ఫర్ ఎగ్జాంపుల్ 10 ఈజ్ ఈక్వల్స్ టు 20 ఈజ్ ఈక్వల్స్ టు 30 ఈజ్ ఈక్వల్స్ టు 40 ఈజ్ ఈక్వల్స్ టు 50 ఈజ్ ఈక్వల్స్ టు 60 ఈ విధంగా ఉండింది అనుకోండి. అన్నీ ట్రూ కాబట్టి ఇక్కడ ఏమైంది? అన్నీ ఫాల్స్ కాబట్టి 10 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 20 ఫాల్స్, 20 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 30 ఫాల్స్, 30 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 40 ఫాల్స్, 40 is not equals to 50 false, 50 is not equals to 60 false కాబట్టి అన్నీ false కాబట్టి false. Because all are false only, that's why the answer by default you are going to get false. Now I am taking another one. ఇక్కడ చెప్పినట్లుగానే మనం దీంట్లోకి వెళ్ళామంటే ఇక్కడ చూడండి ఇవంతా చేసాం మనం. ఈ చైనింగ్ కాన్సెప్ట్ ఉంది. ఇక్కడ చూడండి 10 is equals to 5 plus 5 10 3 plus 7 10 2 5s are 10 10 12 minus 2 10 100 by 10 10 అన్నీ ట్రూనే. ఇక్కడ దీన్ని తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఎంటర్ ట్రూ. ఎందుకు అన్నీ ట్రూ? లైక్ దిస్ ఐఎమ్ టేకింగ్ what is the answer అంటే true. In all cases true is the answer. I hope you can able to understand. ఇప్పుడు అలా కాకుండా సింగిల్ కొటేషన్లో ఏ తీసుకున్నాం, డబుల్ ఈజ్ ఈక్వల్స్ టు 97 అన్నాం. 97 అయితే ఆస్కీ కోడ్, ఇక్కడ ఏ అనేది ఏంటి? స్ట్రింగ్. ఇప్పుడు వెంటనే ఏమొస్తుంది? ఆన్సర్ ఫాల్స్. అట్లా లేకుండా ఏ ఈజ్ ఈక్వల్స్ టు 97 అన్నాం అనుకో, డబుల్ ఈజ్ ఈక్వల్స్ టు పెడతాం, డబుల్ ఈజ్ ఈక్వల్స్ టు అండ్ నేమ్ ఎర్రర్, నేమ్ ఏ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఎందుకంటే ఏ అనేది ఆస్కీ కోడ్ అనేది దానికి తెలియదు కాబట్టి ఈ విధంగా వస్తుంది. వాట్ ఈస్ ద అవుట్పుట్ బై డిఫాల్ట్ అంటే పైన ఫాల్స్. ఇక్కడ ఏం డిఫైన్ చేయలేదు కాబట్టి ఆ విధంగా వచ్చింది. ఇక్కడ అదే విధంగా మనం బ్రాకెట్ ఆఫ్ 10 ప్లస్ 20j ఒక కాంప్లెక్స్ నెంబర్ తీసుకున్నా, డబుల్ ఈజ్ ఈక్వల్స్ టు బ్రాకెట్ ఆఫ్ 10 ప్లస్ 20j తీసుకున్నాను, ఇంకో కాంప్లెక్స్ నెంబర్. బోత్ ఆర్ ఈక్వల్ కదా. ఇప్పుడు దట్ ఈస్ ఆల్సో ట్రూ. బోత్ ఆర్ కాంప్లెక్స్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఆపరేటర్ కాబట్టి ట్రూ. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ 10 ప్లస్ 20j బ్రాకెట్ క్లోజ్ డబుల్ ఈజ్ ఈక్వల్స్ టు సింగిల్ కొటేషన్లో ఏ రాధానో అనేసి స్ట్రింగ్ తీసుకున్నాం. కంటెంట్ తీసుకుంటే దిస్ ఈజ్ కాంప్లెక్స్ నెంబర్,
ఇది వచ్చేసి స్ట్రింగ్ వాల్యూ. రెండింటిని అట్లా ఇన్కంపాటిబుల్ టైప్ కూడా ఆన్సర్ ఏమొస్తుంది, ఫాల్స్ అని వస్తుంది. సో ఈ విధంగా మనం అన్నిటినీ ఎవ్రీవన్ అండర్స్టాండ్ డబుల్ ఈక్వల్ టు ఆపరేటర్ నెవర్ రైజెస్ ఎర్రర్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ డబుల్ ఈక్వల్ ఆపరేటర్ అనేది ఎప్పుడు కానీ ఎర్రర్ని రేజ్ చేయదు అనేది మనకు తెలియాలి. సింగిల్ ఈజ్ ఈక్వల్స్ టు డబుల్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం తేడా అని అడుగుతున్నారు. సింగిల్ ఈజ్ ఈక్వల్స్ టు మీన్స్ అసైన్మెంట్ ఆపరేటర్, డబుల్ ఈజ్ ఈక్వల్స్ టు మీన్స్ కంపారిజన్ ఆపరేటర్. అది మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది. ఇంకా ఏమడుగుతున్నారంటే 10 డబుల్ ఈజ్ ఈక్వల్స్ టు 10.0, ఒకటి వచ్చేసి ఇంటి వాల్యూ 10, ఇంకొకటి వచ్చి 10.0 ఫ్లోట్ వాల్యూ. ఇది ఎలా అనేసి సింటాక్స్ ఎర్రర్, ఇన్వాలిడ్ సింటాక్స్ చూద్దాం. 10 డబుల్ ఈజ్ ఈక్వల్స్ టు 10.0 అని ఇచ్చాం. ట్రూనే, ఒకటి ఫ్లోట్ వాల్యూ ఒకటి ఇంటి వాల్యూ. ట్రూ, పైన ఏదో రాంగ్ అయింది అంతే, ట్రూ. సో ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. అట్లా లేకుండా ఒకటి 10 ఇచ్చేసి డబుల్ ఈజ్ ఈక్వల్స్ టు ఇచ్చి సింగిల్ కొటేషన్లో 10 ఇస్తే ఒకటి స్ట్రింగు ఒకటి వచ్చేసి ఇంటు, ఇప్పుడు ఏమవుతుంది, ఫాల్స్ అవుతుంది. వాట్ ఈస్ దిస్ 10 ఈజ్, దిస్ వన్ ఈజ్, ఫస్ట్ వన్ ఈజ్ ఇంటిజర్ టైప్, దిస్ వన్ ఈజ్ స్ట్రింగ్ టైప్. అందువల్ల ఏమొచ్చింది, ఫాల్స్ అనేది ఆన్సర్ వచ్చింది. ఈ విధంగా అలాగే మనం ఏం చేయొచ్చు అంటే 1 ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ అని ఇచ్చామనుకో, ట్రూ అనేది బులియన్ వాల్యూ 1 ట్రూ 2. వాట్ ఈస్ ద ఆన్సర్ అంటే బులియన్ ఈజ్ కంపాటిబుల్ టు ఇంట్, ఇంటర్నల్లీ ఇట్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ 1. ఈ ట్రూని ఇంటర్నల్గా ఎట్లా ట్రీట్ చేస్తుంది అంటే 1గా ట్రీట్ చేస్తుంది. సో కేస్ సెన్సిటివ్ ఇవంతా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటూ 10 అని డబుల్ ఈజ్ ఈక్వల్స్ టు 10.1 అని తీసుకున్నాం అనుకో, ఫాల్స్. ఎందుకంటే 10.1 అనేది ఫ్లోట్ టైపు వేరే వాల్యూ, 10 అనేది ఇంటిజర్ టైపు కాబట్టి అది ఫాల్స్. క్లారిటీ ఈజ్ దేర్. అలాగే 10.10 ఇంకా ఈ విధంగా అడుగుతుంది. 10.10 డబుల్ ఈజ్ ఈక్వల్స్ టు 10.1 అంటుంది. ఇది ట్రూ. 10.10 ఈజ్ 10.1 ఓన్లీ ఇంటర్నల్లీ, కాబట్టి డెఫినెట్లీ ఇట్ షుడ్ బి ట్రూ ఓన్లీ. ఈ విధంగా మనం ఈక్వాలిటీ ఆపరేటర్స్ను తెలుసుకోవచ్చు. ఇంతేనండి ఈ ఈక్వాలిటీ ఆపరేటర్స్ ఈ క్లాస్కి ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.